హాయ్ అండి అందరికీ. ఇంకా కార్తీక్ ఇచ్చిన ట్విస్ట్‌కైతే ఇంకా గజగజ వణికిపోయిన జోష్న అసలు షాక్ అయింది. వైరాకి, కాశీకి, జోష్నకైతే ఒక దిమ్మ తిరిగి షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇంకా శ్రీధర్‌ని అయితే బయటకి తేవడానికైతే వెళ్తారు. ఇంకా శ్రీధర్ అయితే జైల్లో నుంచి బయటకి వస్తాడు. ఇంకా జోష్ననైతే ఇంకా జైల్లోకి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇదంతా ప్లాన్ ఎలా వేశాడు అసలు దశరథ, శివనారాయణ అసలు ఇలా రియాక్ట్ అయ్యారు జోష్నని ఇదంతా చేసిందంటే అసలు వాళ్ళు ఏం చేశారో మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా పూజ చేయడం వల్ల నాకు కొంచెం చాలా లేట్ అయిపోయింది వీడియో చేయడానికైతే. ఇంకా ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్దామండి. ఇంకా దశరథ ఇంకా దీపనైతే ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారనమాట. దశరథ మాత్రం ఇంకా దీప మాటలకి ఎమోషనల్ అయిపోతాడు. నువ్వు నా కూతురు అయితే ఎంత బాగుండు కదమ్మా అని చెప్పేసి అంటే అప్పుడు దీప మనసులో అనుకుంటుంది, నేనే నీ కూతుర్ని నానా అని చెప్పేసి అయితే అనుకుంటుంది. ఇంకా దశరథ అంటాడు, మళ్ళీ జన్మ అంటూ ఉంటేనైనా నువ్వు నా కూతురుగా పుట్టాలి అంటే ఈ జన్మలోనే నీ కూతురుని, కానీ అది ఎవరికి తెలియదు, ఏం చేస్తాం నానా నా కర్మ అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటుంటే ఇంకా అప్పుడైతే దీప అంటుంది, నువ్వేం బాధపడకు నాన్న, అసలు అమ్మకి ఏం కాదు, మంచిగా ఉంటుంది, అమ్మాయి గారికి అసలు ఏం కాదు, మీరు ఏం బాధపడకండి చిన్నయ్య గారు అని చెప్పి ఇంకా ఓదారుస్తుంటే అప్పుడే ఇంకా సుమిత్ర వస్తుంది అనమాట. వచ్చేసరికి ఇంకా షాక్ అయిపోతారు. ఏంటి అసలు నాకు ఏం కాదని చెప్పి అయ్యగారికి, మీరు మీ అయ్యగారికి ధైర్యం చెప్తున్నావు, నాకేమైంది దీప చెప్పు, రిపోర్ట్స్ ఏమైనా నాకు కల్తీగా వచ్చాయా, రిపోర్ట్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ డాక్టర్స్ ఏమైనా చెప్పారా, ఫోన్ చేశారా, నాకు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి నన్ను అడ్మిట్ కమ్మని చెప్పారా, ఏంటి అసలు ఎందుకు అలా చెప్తుందంటే అది ఏం లేదు సుమిత్రానికి ఎట్లాంటి ప్రాబ్లం లేదు, నాకే ప్రాబ్లం ఉంది, నేను జాగ్రత్తగా, అమ్మగారు టెన్షన్ పడతారు, మీరేం టెన్షన్ పడకండి, అమ్మగారి గురించి నేను చూసుకుంటాను అని చెప్తుంది దీప. అంటే చూసావా దీప, నాకు ఏం లేదు, నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు, నాకు ఏం లేదు, అవును కానీ నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు ఏంటి, మీ ఆయన ఎక్కడా అని అంటే అవునా మా ఆయన పని మీద బయటకు వెళ్ళాడు చిన్నమ్మాయి అని చెప్పేసి అంటే ఓకే ఓకే అవునా అని చెప్పేసి అయితే వాళ్ళైతే డిస్కషన్ చేసుకున్న తర్వాత ఇంకా దీప అంటదనమాట, అసలు కార్తీక్ వెళ్ళాడు బావా, అసలు ఏం జరుగుతుందో ఏమో, అసలు ఏమవుతుందో ఏమో, తిరిగి కూడా రాలేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే మనసులో అనుకుంటారనమాట. ఇంకా అప్పుడే వైరా ఇంకా తన పిఏ ఇద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు తన పిఏ అంటాడనమాట, అసలు జోష్న గురించి ఏదో ఒకటి చేయాలి సార్, మీరు ఇంత తొందరగా అసలు జోష్నని నమ్మారు, మీరు ఎంత మోసం చేసింది చూసావా, అసలు మీ పిఏ ఏమైనా ఆ పిఏ ఏమైనా ఎప్పుంటాడా, అసలు నిజము అసలు ఏం జరిగి ఉంటుంది, అసలు జోష్న ఎందుకు అలా మాట్లాడింది అని చెప్పేసి అంటే అప్పుడు ఇంకా వైరా అనుకుంటాడు అనమాట, ఏ జోష్న మాట్లాడిందంటే ఏదో ఒక రీజన్ ఉంటుందిలే, అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, వాళ్ళు ఏం చెయ్యలేరులే, అసలు జోష్న ఏదో ఒకటి చేస్తుంది, ఏదైనా చేసే జోష్న నేను ఊరుకుంటానో, చూడు ఎలా ఇరికిస్తానో, జోష్న పేరు చెప్తాను కదా నేనని వైరా అనుకుంటాడు. మరి పిఏని ఏం చేద్దాం కాశీని అంటే వాడేం చేస్తాడు, వాడి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎప్పుడు వాడు నా కాళ్ళ కిందనే ఉంటాడు, వాడు ఇట్లా అంటే ఇట్లా వస్తాడు, వాడంత ఎప్పుడు అంత సీన్ లేదు, డబ్బులు తీసుకున్నాడు కదా ఎందుకు చెప్తాడు వాడని అయితే ఇంకా వీళ్ళు అనుకునేసరికి ఇంకా అప్పుడే ప్రత్యక్షం అయిపోతాడనమాట కాశీ అయితే. ఇంకా అప్పుడు వైరా పిఏ అంటాడనమాట, వచ్చాడు కాశీ కూడా అని చెప్పేసి అంటే, ఓ కాశీ రారా, వెల్కమ్ వెల్కమ్, ఇప్పుడే నిన్ను తలుచుకుంటున్నాను రారా అని చెప్పేసి అనేసరికి ఇంకా తన వెనకాల కార్తీక్ ఉంటాడనమాట. కార్తీక్ ఎంట్రీ కూడా ఉంటుంది. కార్తీక్ చూసి అయితే షాక్ అయిపోతాడనమాట. ఏంటి నువ్వు ఇలా వచ్చావేంటి, మీ తాతయ్య గారి మీద పంతం కట్టడానికి వచ్చావా, నువ్వు కూడా ఇందులో జాయిన్ అవ్వడానికి వచ్చావా, మీ బావనే కదా కాశీ ఇంకా నేను చెప్పి తీసుకొని వచ్చాడా, మీ కాశీ ఎలాగైతే మీరు కాశీని మీ మామయ్య తన మామయ్య ఎలాగైతే కించపరిచి మాటలని అవమానించాడో, చిన్న చూపు చూశాడో, నేను ఎంత హై లెవెల్లో ఉంచాను చూసావా, 5 లక్షలు కూడా ఇచ్చాను, మంచి జాబ్ ఇచ్చాను అని చెప్పేసి అంటే, ఓహో అవునా మరి నాకేమి ఇస్తారు అని చెప్పేసి అయితే ఇంకా కార్తీక్ అంటాడు. ఇంకా అప్పుడు తన పిఏ అంటాడు అనమాట, నీకైతే డైరెక్ట్ మేనేజర్ పోస్టే ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఇంకా అప్పుడు తన పిఏ అనేసరికి అప్పుడు కార్తీక్ అంటాడు, చూసావా నా రేంజ్ ఏంటో అంటే అప్పుడు ఇంకా వైరా అంటాడు, నువ్వు ఎందుకు అక్కడ ఉండడం అవసరమా, అసలు నువ్వు ఒక డ్రైవర్గా పనిచేస్తున్నావు, నువ్వు మంచి పొజిషన్లో ఉండేటోని నేను ఒక డ్రైవర్గా చేస్తాను, నువ్వు మంచి చదువుకున్నావు, మంచి లైఫ్ ఉంది, నా దగ్గరికి వచ్చినావు అనుకో నువ్వు రాయల్ లైఫ్ బతకొచ్చు, చూడు మీ బావను అక్కడ పిఏగా పనిచేశాడు మీ నాన్న దగ్గర, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జనరల్ మేనేజర్ పోస్టే ఇచ్చేసాను, 10 లక్షలు నెట్టి ఇచ్చేసాను జాబ్కి ఎక్కక ముందుకి అని చెప్పేసి అనేసరికి అప్పుడు కార్తీక్ అంటాడనమాట, నీ నాకు రేంజ్ అవసరం లేదు, నీ 10 లక్షలు అవసరం లేదు, నాకు పెద్ద పెద్ద పోస్టులు అవసరం లేదు, నీ దగ్గర నీ
నీతి నిజాయితీ లేని కుక్కవు నువ్వు, ఒక మూర్ఖుడు నువ్వు, ఒక మంచోని కాదు, 10 మందిని నాశనం చేసే మనిషివి కాబట్టి నీ దగ్గర నాకు అట్లాంటివి అవసరం లేవు. నీ మాటకు నేనేం లొంగను, నీ పైసకు నేనేం లొంగను. మా తాతయ్య మంచి మనసున్నవాడు, ఒక 10 మందిని బాగు కోరేవాడు, మంచి కల్మషమున్న మనిషి కాబట్టి నేను తన దగ్గరనే పనిచేశాను, తన కాళ్ళ దగ్గరనే ఉంటాను, నేను డ్రైవర్గానే పనిచేస్తూ ఉంటాను, నీలాగా కుక్కలాగా నేను తలూపను, అర్థమవుతుందా అని చెప్పి ఇంకా కార్తిక్ గట్టి వార్నింగ్ ఇచ్చేస్తాడనమాట. ఇంకా వైరాకి కూడా ఇంకా అది అర్థమైపోతుంది, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. అంటే అప్పుడు కార్తిక్ అంటాడు, అరే ఏంటిరా నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఊరుకున్నాను, కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ దగ్గరికి వచ్చావు, ఇంకా ఊరుకోనరా, నేనేంటో చూపిస్తాను, ఆ కట్ట మైసమ్మ తల్లి తోడు ఇప్పుడు నేను నరికి పడేస్తాను అని అయితే అంటాడనమాట. అని ఇంకా గల్ల పట్టేసుకుంటాడు. గల్ల పట్టేసుకొని నువ్వేమేం మోసాలు, ఏమేం కుళ్ళు కుతంత్రాలు, మా తాతను ఎలా లొంగ తీయాలి, మా తాత వాల్యూ ఎలా పోగొట్టాలి, సమాజంలో ఎలా కించపరచాలి, తన జోష్న రెస్టారెంట్ని ఎలా కిందికి గుంజాలి, మా నాన్నని ఎలాగ పోలీస్కి అరెస్ట్ చేసే విధంగా చేసావో అంత తెలుసురా నాకు, నడవరా నడువు అని చెప్పేసి అయితే ఇంకా కాలర్ పట్టుకొని అయితే ఇంకా ఇద్దరినైతే గుంజుకొని పోతాడనమాట. కార్తిక్ మాత్రం ఇంకా పోయేసరికి అక్కడే ఇంకా శివనారాయణ ఇంట్లోకి అయితే ఇంకా ఎవరు మీడియా వాళ్ళు అయితే అందరు వచ్చేస్తారు. అప్పుడు ఇంకా అంటారనమాట, అయ్యా అసలు అందరు మీడియా వాళ్ళు వచ్చారు ఏంటి మన ఇంటికి అంటే, ఎవరు అని చెప్పి అందరు బయటకు వచ్చేస్తారనమాట. వచ్చేసరికి మీరెవరు, అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, ఎందుకు వచ్చారు మీరు అని చెప్పేసి శివనారాయణ అడిగితే అప్పుడే కార్తిక్ ఇంకా ఎంట్రీ ఇచ్చేస్తాడనమాట. అప్పుడు కార్తిక్ అంటాడు, తాత నేనే పిలిచాను, ఇంకా నిజమేందో బయట పెట్టాను, ఎవరైతే దీనికి జోష్న రెస్టారెంట్ పడిపోవడానికి, నీ వాల్యూ తీయడానికి, నాన్న జైల్లో ఉండడానికి ఇదంతా చేశారో నేను అది పట్టేసుకున్నాను, ఎవరు అది చేశారో ఈ మూర్ఖులే అని చెప్పి వాళ్ళిద్దరినైతే ఇంకా శివనారాయణ కాళ్ళ ముందు అయితే పడేస్తాడనమాట. పడేసేసరికి అందరు షాక్. ఇంకా జోష్నకైతే గజ 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 వణికిపోతుంది. ఇంకా చాలా భయం వేస్తుంది అనమాట. వామ్మో బండారం బయట పెట్టేశాడా బాబా, ఇంకా వైరా దగ్గరికి కాశీ దగ్గరికి వెళ్ళాడు అంటే ఇంకా నా గురించి కూడా చెప్పారు, ఇదంతా నేనే చేశానని చెప్పేయొచ్చు, ఇంకా నా పని అయిపోయినట్టే, ఇంకా నేను ఇంటి వారసురాలను కాదని కూడా తెలిసిపోతుంది, ఇంకా నన్ను జైలుకి పట్టిస్తారు అని చెప్పేసి అయితే ఇంకా చాలా భయపడిపోతుందన్నమాట. అప్పుడు ఇంకా కార్తిక్ అంటాడు, మీరు ఎలాగైతే మీడియా వాళ్ళు ఇంతకు ముందుకు జోష్న రెస్టారెంట్ ఫుడ్ కల్తీ అయ్యి అందరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, అదంతా శ్రీధరే కారణమని చెప్పి మీరు అనుకున్నారు కదా, అసలు దానికి దీనికి ఎట్లాంటి సంబంధం లేదు, ఈ మూర్ఖులే చేశారు, వైరాగాడు కాశీ అలాగే ఇంకా ఆ కంపెనీలో ఉన్న ఇద్దరు ఎంప్లాయీస్ వల్ల ఇదంతా జరిగింది, వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల, వీళ్ళు ఇవి కల్తీ చేయడం వల్ల జరిగింది, ఎప్పుడే కానీ ఇంకా ఈవో శ్రీధర్కి అసలు ఎట్లాంటి సంబంధం లేదు ఇంకా అని చెప్పైతే చాలా గట్టిగా చెప్తాడనమాట. తను ఒక మంచి చేద్దామని తను ముందున్నాడు, కానీ తిన వెనకాల ఇలా ఎంప్లాయీస్ ఇంకా పిఏ ఇంకా కాశీ వైరాగాడు వీళ్ళందరూ వేసిన ప్లాన్ తను కనిపెట్టలేకపోయాడు, తన వెనకాల ఏం జరుగుతుందో తను గ్రహించలేకపోయాడు. అసలు అదంతటికి అసలు ఇక్కడ జరిగిన కల్తీకి అసలు శ్రీధర్కి ఎట్లాంటి సంబంధం లేదు, కానీ ఎందుకు తను ఒప్పుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంటే ఇంకా శివనారాయణ చైర్మన్ దగ్గరికి వెళ్ళకుండా, ఇంకా తనని ఇబ్బంది పెట్టకుండా, ఇంకా తను చైర్మన్కి రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా తనే ఆ బాధ్యతను నేనే చేశానన్నట్టుగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాడు అనేసరికి అందరు షాక్ అయిపోతారనమాట. నిజానికి సీఈఓ శ్రీధర్ అసలు నిరపరాధి, అసలు ఇక్కడ జరిగిన దానికి సీఈఓ శ్రీధర్కి అసలు ఎట్లాంటి సంబంధం లేదు, అలాగే జోష్న రెస్టారెంట్కి ఎట్లాంటి సంబంధం లేదు. కాశీ ఏం జరిగిందో చెప్పు అని అయితే చెప్పిస్తాడనమాట. నాకు వైరా గారు నాకు జిఎం పోస్ట్ ఇస్తానని చెప్పన్నారు, అందుకే నేను ఆశపడి తను అలా నాకు పోస్ట్ కావాలి అని అంటే నేను ఒక కండిషన్ పెడతాను, అది చేసినట్టయితే మీకు జిఎం పోస్ట్ ఇస్తానైతే చెప్పాడు. కానీ నేనంతా తెలుసుకునే లోపు ఇదంతా జరిగిపోయింది, నా వెనకాల నాకు ఎట్లాంటి సంబంధం లేదు, వైరా ఏది చెప్తే అదే చేశాను, నేను జాబ్ కోసం అంతే, నాకు ఇంకా ఏం తెలీదు అని అయితే ఇంకా కాశీ అయితే మెల్లగా తప్పేసుకుంటాడనమాట. అప్పుడు కార్తిక్ అంటాడు, ఎంప్లాయీస్ కూడా ఈ వైరా ఇచ్చిన డబ్బులకు కకృతి పడి ఈ పని చేశారు అని అయితే చెప్తాడు. ఇవన్నిటికి కారణం ఈ వైరా అంటే అప్పుడు వైరా అంటాడు, ఇది అబద్ధం, నేను కాదు, ఇంకా దేనికి ఇంకొకరు ఉన్నారు, నేను కావాలని చెయ్యలేదు, నాతో చేయించారు అని అయితే వైరా పెద్ద బాంబేస్తాడు. ఇంకా జోష్ననైతే గజగజ వణికిపోతుంది, వామ్మో వీడు నా పేరేడ చెప్తాడో ఏమో అని చెప్పేసి. అప్పుడు కార్తిక్ అంటాడు, మీడియా ముందుకు వచ్చేసరికి భయం మొదలైనట్టుంది అనేసరికి ఇంకా అప్పుడే పోలీసులు అయితే ఎంట్రీ ఇస్తారనమాట. ఇప్పుడు కార్తిక్ ఎస్ఐకి చెప్తాడనమాట, ఎస్ఐ గారు
మొత్తం తప్పు చేసింది మొత్తం నేనే, సాక్ష్యాధారాలతో ఒప్పుకున్నాడు వైరా, ఇతనిని తీసుకెళ్ళండి అని చెప్పేసి అయితే వైరానైతే పట్టిస్తారనమాట. అప్పుడు వైరా అంటాడు, ఎవరు ఒప్పుకున్నారు, ఎవరిని అరెస్ట్ చేయాలి అంటే అప్పుడు ఎవరు కార్తీక్ అంటాడు, కాశీ చెప్పిండు కదా నీ గురించి మొత్తం నీ భాగవతం అంతా. అప్పుడు కార్తీక్ ఇంక ఎంప్లాయీస్కి కూడా భయం పెడతాడు అనమాట. చెప్పండి మీరు ఏం జరిగిందో చెప్పండి అంటే ఇంకా వాళ్ళు కూడా అంటారనమాట, సార్ డబ్బు ఇస్తేనే, సార్ కల్తీ చేయమంటేనే చేసాం, మాకేం సంబంధం లేదు, మేము డబ్బుకు కకృతి పడ్డాము, సారీ సార్ అని అయితే ఇంకా వాళ్ళైతే పక్కకి వెళ్ళిపోతారనమాట. అప్పుడు కార్తీక్ అంటారు, విన్నారు కదా అంటే అప్పుడు వైరా అంటారు, నేను ఏ తప్పు చేయలేదు కదా, నా మాట కూడా మీరు వినాలి కదా అంటే అప్పుడు మీరే అంటారు, మరి మీరేం తప్పు చేయలేదంటే చేశాను, నేను ఒక్కని చేయలేదని చెప్పాను కదా, నాతో చేయించారని చెప్పాను కదా, ఎవరు చేయించారు చెప్పు అని అంటే జోష్న రెస్టారెంట్ చైర్మన్ వాళ్ళ మనవరాలు, శివనారాయణ గారి మనవరాలు ఆ జోష్ని నా చేత ఈ పని చేయించిందని చెప్పేసరికి అందరు షాక్ అయిపోతారు. జోష్నాకైతే గజగజగజ వణికిపోతుంది. అప్పుడు పారు అంటది, వీడేంటి నీ పేరు చెప్తున్నాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, ఊరికే ఎందుకు చెప్తారు, తప్పులు చేస్తేనే చెప్తాడు. ఇప్పుడు శివనారాయణ అంటాడు, మన నాశనం కోరుకునేవాడితో చేతులు కలిపావా నువ్వు, ఎందుకు ఇదంతా అనేసరికి కార్తీక్ అంటాడు, తనని కాదని నా తండ్రికి ఇచ్చారు కదా తాత CEO పోస్టు, అందుకే ఆ పగతోనే నా తండ్రి మీద ప్రతీకారం తీర్చుకోనికి మేడం జోష్న గారి వైరాద్ గాడితో చేతులు కలిపారు. అప్పుడు శివనారాయణ గట్టిగా వార్నింగ్ ఇచ్చేశాడు, తప్పు ఎవరు చేసినా సరే శిక్ష మాత్రం తప్పదు అని అయితే గట్టిగా చెప్పేశాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, ఎస్ఐ గారు నేరస్తులను కస్టడీలోకి తీసుకోరు అనగానే ఇంకా పోలీసులు మాత్రం జోష్న యువరే అండర్ అరెస్ట్ అని చెప్పేసి అనేసరికి ఇంకా సుమిత్ర మాత్రం చాలా భయపడుతుందన్నమాట. ఇంకా అందరు వచ్చి పోలీస్ గర్ల్స్ అయితే తీసుకొని అయితే వెళ్తారనమాట. అప్పుడు జోష్న ఏం చేయలేని పరిస్థితి, ఇంకా ఏడుపు ముఖం తప్ప ఇంకా ఏం లేదు. ఇంకా అలాగే పారు మాత్రం నా మనమరాలు ఏ తప్పు చేయలేదు, నా మనమరాలు ఏ తప్పు చేయలేదు, మనమరాలకి ఏ సంబంధం లేదు, మా మనమరాలకి ఏ సంబంధం లేదని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా అరిచేసరికి అదంతా కళ అనమాట. అప్పుడు జోష్న అంటే గ్రానీ అనేసరికి అమ్మో ఇదంతా అదా, అవే నేను ఊహించుకుంటున్నా, నిన్ను పోలీసులు పట్టుకెళ్ళినట్టు నీ నిజం బయటపడ్డదని చెప్పేసానంటే నోరు ముయ్యు అన్న తర్వాత అప్పుడు ఇంకా కార్తీక్ అడుగుతాడనమాట వైరాని, ఎవరిదాకా అన్నావు కదా ఎవరు చెప్పు అని అంటే జోష్నాని, ఇది నా ఫుడ్ కల్తీ చేయమని చెప్పింది జోష్నాని అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడే శివనారాయణ వచ్చి చెంప పగలగొడతాడనమాట వైరాది. ఏంటిరా నువ్వు చేసిన తప్పు కాకుండా నా మన్మరాల మీద నిందేస్తావారా, నువ్వు నా మన్మరాలు చేసిందని చెప్తావారా అని చెప్పి ఇంకా చెంప పగలగొడతాడనమాట. అప్పుడు వైరాంట, నువ్వు చెంప పగలగొట్టి నన్ను చీరిన ఇదే నిజం, నీ మనమరాలే నా దగ్గరికి వచ్చి చెయ్యి కలిపింది, ఇలా చెయ్యి ఫుడ్ కల్తీ చెయ్యని నీ మనమరాలే నాకు చెప్పింది, అర్థమవుతుందని నేను కావాలని చెయ్యలేదు, నేను సైలెంట్గా ఊరుకొని ఉంటే నీ మనమరాలే వచ్చి నన్ను రెచ్చగొట్టి ఇదంతా ప్లాన్ చెప్పింది కూడా నీ మనమరాలే, కాశీకి జాబ్ ఇప్పించింది కూడా నీ మనమరాలే అని చెప్పి అన్ని నిజాలైతే చెప్పేస్తాడనమాట. అప్పుడు జోష్న ఏమన్నది, అప్పుడు ఇంకా ఎవరు దశరథ అంటాడు, ఏంటి జోష్న నీ మీద అన్ని నిందలు మోస్తే సైలెంట్గా ఊరుకుంటున్నావేంటి అన్నా సప్పుడు. అప్పుడు ఇంకా సుమిత్ర కూడా అంటది, ఏంటి చెప్పి అసలు నువ్వు వాడికి నీకు ఎందుకన్నా మన కంపెనీ మీద మననే ఎందుకు శత్రుత్వం పెంచుకున్నావు, ఎందుకు ఇలా చేసావే నువ్వు అని చెప్పి ఇంకా సుమిత్ర కూడా అడుగుతుంది. అప్పుడు మీడియా వాళ్ళు కూడా అడుగుతారు, ఏంటి మేడం మీ కంపెనీ మీరే బ్యాడ్ చేసుకోవాలనుకున్నారా, ఏమైంది అసలు ఏంటి అని. అప్పుడు ఇంకా పారు కూడా అంటదనమాట, ఏంటి మాట్లాడవు, తప్పు నువ్వు చేసినట్టుగానే ఉంది మాట్లాడు అని చెప్పేసి అంటే అప్పుడు వైరా అంటాడనమాట, ఎందుకు మాట్లాడుతుంది, దొరికిపోయింది కదా రెడ్ హ్యాండెడ్గా, ఇంకెందుకు మాట్లాడుతుంది. అప్పుడు ఇంకా జోష్న నటిస్తుంది అనమాట, నీలాగే నేను మాట్లాడితే నీకు నాకు తేడా ఏముండదు కదా. ఇంకా వైరా ఇంకా కార్తీక్ అందరు షాక్ అయిపోతారనమాట, ఏంటి మార్చేసింది ఫ్లేటు అని. ఎందుకంటే ఇక్కడ మీడియా ఉంది, అలాగే పోలీసులు కూడా ఉన్నారు. మీడియా నమ్మాలంటే సాక్ష్యం కావాలి, పోలీసులు నమ్మాలంటే ఆధారం కావాలి. నేను మీతో చేతులు కలిపానని కానీ లేదా నేనే ఇదంతా చేయించానని కానీ మీ దగ్గర ఆధారం కానీ ప్రూఫ్ కానీ ఏమైనా ఉందా చెప్పు, ఉందా సాక్ష్యం ఉందా అని చెప్పేసరికి ఇంకా వైరాన్ అయితే ఇంకా చేతులు నలిచేసుకుంటాడనమాట, వామ్మో ఎలా గిరికిచ్చావే అని. నేను చెప్తున్నాను కదా అంటే అప్పుడు ఇంకా జోష్న అంటదన్న, నోటి మాట చెల్లదు, ఎందుకంటే నువ్వు చెప్పేది ప్రతీది నిజమని నమ్మడానికి నువ్వేమీ నీతిమంతుడివి కాదు, పైగా నువ్వు మా శత్రువని, మా కంపెనీలో షేర్స్ కొనడానికి ట్రై చేసావని మేము ఒప్పుకోలేదని అందరికీ తెలుసు. ఇప్పుడు మీడియా అంటది, ఆ పగతోని ఇదంతా చేసిరా. అప్పుడు జోష్న అంటది, యస్ అవును ఆ పగతోని ఇదంతా చేశాడు, నేను ఆయనలాగా నోటి మాట చెప్పను, సాక్ష్యం చూపిస్తాను అని చెప్పి ఇంకా అది అప్పుడు మాట్లాడుతుంది కదా వైరాతో. ఇప్పుడు దీప ఫోన్ రికార్డ్ పెట్టినప్పుడు అది వినిపిస్తుంది అనమాట, ఇంకా ఏదో నటించినట్టుగా ఇంకా షాక్ అయిపోతారు అందరూ. అప్పుడు ఇంకా కార్తీక్ దీప అనుకుంటారనమాట, అమ్మ చూసినావా ఎట్లా ఫ్లీట్ పిరాయించిందో, ఇది అందుకే ఆ రోజు అట్లా మాట్లాడినట్టు ఇదంతా వేసింది ఇదే, కానీ ఇంకా మబ్బిపుచ్చుకోనికి తప్పించుకోవడానికి ఇవన్నీ చెప్తుంది అని అయితే అనుకుంటారు. అప్పుడు
ఇంకా వైరా అంటాడనమాట, అవును శివనారాయణ గారు, నన్ను మీరు నమ్మరు, మీ మనవరాలనే నమ్మండి అంటారు కదా. కరెక్ట్ జోష్న, నువ్వే కరెక్ట్, అసలు నువ్వు ఇంట్లో ఉండాల్సిందే. అప్పుడు శివనారాయణ అంటాడు, ఎస్ఐ గారు ముందు విని తీసుకెళ్ళండి. అప్పుడు వైరా అంటాడనమాట, శివనారాయణ గారు, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు, అది నిజమే, ఇట్లాంటి వారిని ఇంటి యజమాని కూడా కనిపెట్టలేరు. అప్పుడు జోష్న ఇంకెంత పొగరుగా చూడు, వాడు దొరికిపోయాడని చెప్పి ఏదో ఒకటి వాగుతున్నారు తాత, ఎస్ఐ గారు తీసుకపోండి వాణ్ణి అని చీప్గా మాట్లాడుతుంది. అప్పుడు పారు అంటదనమాట, ఎస్ఐ గారు మా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు. అప్పుడు వైరా అంటాడు, అవును మీ మనవడు ఏ తప్పు చేయలేదు, మీ మనవరాలే చేయించింది. చెప్పు కాసి, మనం పూర్తిగా మునిగిపోయాం, కనీసం తప్పు చేసిన వాళ్ళు ఎవరో బయటపడితే మనమైనా సేఫ్గా బయటపడతాం, లేదా మనమే ఇరుక్కుపోతాం. ఇప్పుడు ఇక జోష్న టెన్షన్ పడుతుంది అనమాట, అమ్మో కాసి నా పేరు చెప్తాడా ఏంటి, ఇంకా నేను ఇరకాల్సింది, ఇంకా పోవాల్సింది, ఎవరే కాసి చెప్పకరా అని అయితే అనుకుంటుంది మనసులో. ఇంకా బుద్ధి తక్కువడు కాసి అయితే ఏమంటాడంటే, అమ్మో నాకు చాలా హెల్ప్ చేసింది అక్క, నేను అక్క పేరు చెప్పను, అక్క పరువు తీయను, అక్కని ఇరికించను, ఇది ఇంకా మా జోష్నక్కకి ఎట్లాంటి సంబంధం లేదు, వైరా చెప్తేనే చేశాను అని అయితే అంటాడు. సంబంధం లేదనేసరికి అందరు షాక్, వైరా కూడా షాక్. వైరా గారు చెప్పారు, నేను చేశాను అంతే అని అంటాడు. తప్పంతా నాదే అనేసరికి వైరాని ఎత్తి గుద్దుకుంటాడు, ఏంట్రా నువ్వు అని చెప్పేసి. ఇంకా జోష్న అనుకుంటుంది అనమాట, అబ్బా తమ్ముడు నూరను తమ్ముడు రక్షించావురా అని అయితే అనుకుంటుంది. ఇంకా ఆయనతో ఇంకా వీళ్ళిద్దరిని అయితే ఇంకా పోలీసులు అయితే పట్టుకెళ్తారనమాట. అప్పుడు పారు అనుకుంటుంది, అమ్మో ఏంటి నువ్వు చేసిన తప్పులని నా మనవని ఇరికించవాడు అమాయకుణ్ణి అని అయితే అనుకుంటుంది. వాళ్ళని పట్టుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు కార్తిక్ మీడియా వాళ్ళకి చెప్తాడనమాట, ఇదంతా మాకు తెలియకుండానే జరిగింది, ఇంకోసారి ఇలా జరగకుండా, ఇట్లాంటి పొరపాటు కాకుండా మేము జాగ్రత్త పడతాము, ఇదంతా కావాలని పగతో చేశారు అని అయితే కార్తిక్ చెప్తాడనమాట. ఇంకా మీడియా కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కార్తిక్ అంటాడు, హలో చిన్న అమ్మాయి గారు, వెళ్దాం పద పోలీస్ స్టేషన్ కంటే, నేనెందుకు అని అయితే భయపడుతుంది. అనేసరికి ఇంకా సీఈఓ శ్రీధర్ గారిని తీసుకురావడానికి రా అని చెప్పేసి, నేను ఎందుకు వస్తాను అని అంటే, నీ తప్పేం లేదు కదా, రావాలి కదా అని చెప్పేసి అంటారనమాట. అన్న తర్వాత శివనారాయణ కూడా అంటారు, వెళ్ళమ్మా వెళ్ళు, మన వాళ్ళు కూడా ఒకరు ఉండాలి అని అంటాడు. అన్న తర్వాత దశరథ్ అన్న, నేను వెళ్తానులే అంటే, వద్దు జోష్ననే వెళ్ళని అన్నాక అప్పుడు శివనారాయణ అంటాడు, అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో కూడా అర్థం కావట్లేదు అని అయితే అనుకొని ఇంకా కాలర్ని అయితే వెళ్ళిపోతారనమాట. జోష్న ఇంకా శ్రీధరు ఇంకా వెళ్ళైతే ఇంకా శ్రీధర్ని అయితే బయటకి విడిపిస్తారు. ఇంకా కార్తిక్ మాత్రం జోష్నతోనైతే చెప్తాడనమాట, ఇదంతా చేసింది నువ్వే, అది నాకు తెలుసు, కానీ నేను ఎందుకు చెప్పలేదు తెలుసా, పోని బ్రతుకుతావు, ఇంకా ఆట ఉంది నీకు ముందు, ముసుర్ల పండుగ అని చెప్పి ఊరుకున్నాను, లేకపోతే ఇప్పుడు నువ్వు కాశీగాడి ప్లేస్లో వైరా నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో కూర్చునేవాళ్ళు, ఆడదానివని వదిలేస్తున్నాను, ఇప్పటికైనా మారు మనిషిలాగా అని చెప్పి ఇంకా గట్టి వార్నింగ్ ఇస్తాడనమాట. జోష్న అనేది దడుచుకుంటుంది ఆ మాటలకి. ఇంకా శ్రీధర్ని అయితే బయటకు తీసుకొస్తారు, కాశీ ఇంకా వైరాని అయితే లోపల ఉంటారనమాట. అసలు కాశీ ఎలా బయటకు వస్తాడు, వైరా ఎలా బయటకు వస్తారు, అసలు జోష్న లోపల ఇరుక్కొని ఉంది, అసలు కాశీ చెప్పనున్నాడు, అసలు ఏం జరగనుందో అనేది మనం నెక్స్ట్ వీడియోలోనైతే తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఇదనమాట. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఓకేనా, బాయ్ అందరికీ.